అందరికీ నమస్కారం. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు ఆధ్యాత్మిక సందేహాలు, సమాధానాలు. సో వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధు గారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మధు గారు. నమస్తే మేడం. సార్, ఆధ్యాత్మిక సందేహాలు, సమాధానాలు. సో చాలామందికి కొన్ని డౌట్స్ వస్తుంటాయి ధ్యానం చేస్తున్నప్పుడు, లేదా ధ్యానంలో నుండి లేచిన తర్వాత అయినా ఇలా వాళ్ళకి రకరకాల డౌట్స్ ఉంటాయి. మొట్టమొదటికి వచ్చేది ఏంటి అంటే, మనం ఏం చెప్తాము, శ్వాసను గమనించాలి అంటాం. అసలు ముందు ఆ శ్వాస వెళ్ళేది బయటకు వచ్చేది తెలిస్తేనే కదా, ఆ సెన్స్ తెలిస్తే దాని మీద మనం ఫోకస్ పెడతాం, దాన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. అసలు ముందు అది కనిపించినప్పుడు మేము ఎక్కడ ఫోకస్ పెట్టాలి, ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి అంటారు. సో దానికి ఏం చెప్తారు? ముందుగా మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా ఆధ్యాత్మిక విధులకు కృషి చేస్తున్న గురువులు, సహకరిస్తున్న గురువులు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం, బ్రహ్మర్షి తటవర్తి వీరస్వర దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే పిఎంసి చూస్తున్న ప్రేక్షకులు కూడా నా యొక్క నమస్కారాలు. మరి మీరు అన్నారు శ్వాస మీద ధ్యాస గురించి అడుగుతున్నారు. అంటే ఆ గాలి వస్తున్న విషయం కానీ పోతున్న విషయం కానీ గమనించలేకపోతున్నామని. మామూలుగా ఏంటంటే ధ్యానం కూర్చున్నప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా తెలుస్తుంది మనకు, గాలి పీల్చుకోవడం కానీ వదలడం కానీ. జనరల్గా ఏంటంటే మనం యోగాలో ఆ అనులోమ విలోమ అంటే శ్వాస పీల్చుకోవడం వదలడం చేస్తూ ఉంటారు, అక్కడ మనకు తెలుస్తుంది. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటంటే మనం సహజమైన శ్వాసను గమనిస్తుంటాం కాబట్టి ఇక్కడ మనకు అంతగా తెలియదు. కానీ ఫస్ట్ కూర్చున్నప్పుడు కొద్దిగా ఆ జరిగే శ్వాస కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. అంటే కొంతమందికి ముందు ఎలా ఉంటుందంటే మనకు నాభి నుంచి పైకి జరిగేది శ్వాస తెలుస్తూ ఉంటుంది, కడుపు ఇట్లా పైకి రావడం లోపలికి వెళ్ళడం అట్లా నాభి దగ్గర నుంచి తెలుస్తుంది. కొంతమందికి ఇక్కడ హృదయం దగ్గర నుంచి జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ నుంచి ఇక్కడ జరిగేది అంటే కూర్చొని చేయగా అలా తెలుస్తూ ఉంటుంది మనకు. ఫస్ట్ ఏమో నాభి దగ్గర నుంచి అనిపిస్తుంటుంది, తర్వాత శ్వాస చిన్నదిగా ఇక్కడ నుంచి తెలుస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ నుంచి ఇక్కడ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఏంటంటే అది కూడా చిన్నదిగా ఇక్కడ శ్వాస స్థితమై ఏదో తడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మొదట కూర్చున్నప్పుడు కొద్దిగా తెలుస్తుంది, కానీ అలా కూర్చోగా ఏంటంటే ఆ శ్వాస అలా మెల్లగా చిన్నదిగా అయిపోయి ఇక్కడికి వచ్చి స్థితమైపోతుంది. శ్వాస మీద ధ్యాస ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఆలోచనలు వస్తున్నాయి, కట్ చేస్తున్నాం, మళ్ళీ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అలా శ్వాస చిన్నదిగా ఇక్కడ స్థితమైపోయినప్పుడు ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే అసలు శ్వాస జరుగుతుందా లేదా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. శ్వాస జరుగుతుందా లేదా అంటే అక్కడ ఏంటంటే శ్వాసను కూడా గమనించలేని స్థితికి మనం వెళ్తాం. అంటే దానిలో ఒక శూన్య స్థితి అని చెప్పుకోవచ్చు అంటారా? శూన్య స్థితి కాదు, ఆ ఆలోచన మొత్తం పూర్తిగా ఖాళీ అయింది, మనసు అనేది పని చేయని స్థితి అని చెప్పవచ్చు. ఆ శ్వాసను కూడా గమనించలేని స్థితి అంటే ఇక్కడ అదే ధ్యాన స్థితి అనేది, గమనించలేని స్థితి. ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస అంటున్నాం, కానీ ఆ ధ్యాస ఉన్నా కూడా ధ్యానం కాదు మళ్ళీ. ఓకే, ఆ ధ్యాస ఉన్నా కూడా ధ్యానం కాదు, అసలు ఏది ఉండకూడదు అనమాట. ఆ ధ్యాస కూడా ఉండకూడదు, ఎందుకంటే అక్కడ ధ్యాస ఉంటే ఆ గమనించేది ఎవరు? మనసు. అవునా? ఈ శ్వాస జరుగుతుందని గమనించేది ఎవరంటే మన మైండ్, మన మనసు ద్వారా ఆ శ్వాస జరుగుతున్న విషయం తెలుస్తుంది. ఆ మనసు గమనిస్తుంది, ఆ శ్వాసను గ్రహించగలుగుతుందంటే అక్కడ గమనించగలుగుతుందంటే మనసు పనిచేస్తున్నట్టే. ఇంకా అక్కడ సో మనసు పని చేస్తుంటే అక్కడ కూడా అది ధ్యానం కాదు, మనసు పని చేయని స్థితికి వెళ్ళేది అక్కడ వెళ్ళడం ధ్యానం అనేది, మనసు పని చేయని స్థితికి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ధ్యానం అంటే అదే పతంజలి మహర్షి చెప్పాడు, యోగ చిత్తవృత్తి నిరోధ అని. యోగం అంటే చిత్తవృత్తులు నిరోధించుకోవడం. చిత్తం అంటే మనసు, వృత్తి అంటే పని, నిరోధించడం అంటే ఆపివేయడం. అంటే మనసు యొక్క పనిని పూర్తిగా ఆపివేయాలి. అది మామూలుగా ఏంటంటే ఈ మనసు కనిపించదు, కానీ మన శరీరంలో అది ఏంటంటే చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది, కీ రోల్ ప్లే చేస్తుంది. కనిపించదు కానీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ మనసుకు కనెక్షన్ దేంతో ఉందంటే శ్వాసకు ఉంది. మనసుకు కనెక్షన్ శ్వాసతో ఉంది. ఎలా చెప్తామంటే ఇప్పుడు మనం కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస వేగంగా ఉంటుంది, అదే మన మనసు శాంతంగా ఉన్నప్పుడు ఆ శ్వాస అనేది నెమ్మదిగా జరుగుతుంది. అలా మనం ఒక టెన్షన్తో ఉద్రేకంతో ఉన్నప్పుడు శ్వాస వేగం ఇంకో విధంగా ఉంటుంది. ఇక్కడ మనసు కోపంగా ఉన్నప్పుడు శ్వాస వేగంగా ఉంది, అదే మనసు శాంతంగా ఉన్నప్పుడు శ్వాస నెమ్మదిగా ఉంది. దీని ద్వారా ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఆ మనసుకు శ్వాసకు మధ్య ఒక సంబంధం ఉంది, ఒక కనెక్షన్ ఉందనే విషయం అర్థమవుతుంది.
దీన్నే మనకు ఉత్తర గీతలో కూడా చెప్పారు. ఏం చెప్పారంటే ఉత్తర గీతలో ఈ మనసుకు శ్వాసకు మధ్య అవినాభావ సంబంధం ఉందని కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు. ఓకే. అక్కడ అర్జునుడు అడిగిన సందర్భాన్ని బట్టి అక్కడ ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మనం మనసును డైరెక్ట్గా పట్టుకోలేము, కానీ దాంతో కనెక్షన్ ఉన్నటువంటి ఈ శ్వాస మీద ధ్యాస వచ్చినప్పుడు ఆ మనసును పనిచేయని స్థితికి తీసుకెళ్ళవచ్చు. ఆ శ్వాస మీద ధ్యాస ఒక్కటే మనసును అదుపు చేసే ప్రక్రియ అని. అందుకే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తాం. అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మనసును ఆలోచన రహిత స్థితికి, మనసు పనిచేసే స్థితికి తీసుకెళ్లడమే ధ్యానం అనేది. అట్లాగా ముందు శ్వాస అనేది కొంచెం లైట్గా తెలుస్తుంది, కానీ కొంచెం ఆ సహజ స్థితికి వెళ్ళినప్పుడు మెల్లగా ఏమిటంటే ఆ శ్వాస చిన్నదిగా అయిపోయి పూర్తిగా స్థితమైపోయినప్పుడు అసలు శ్వాస ఉందా లేదా అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఆ ధ్యాస కూడా లేని స్థితికి మనం వెళ్ళాలి. దాన్నే అధ్యాస అని అంటారు. ధ్యాస కూడా లేని స్థితి. అక్కడ ధ్యాస ఉంది మనకు తెలుస్తుందంటే ఆ గమనించేది మనసు కాబట్టి, మనసుతో గమనిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా మనం పూర్తిగా వెళ్ళలేదు. అలాగా ఇప్పుడు ఒక గాఢ నిద్రపోయినప్పుడు ఏమి ఏ విధంగా గుర్తుండదో ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు కూడా అన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ ఆ ధ్యాస అనేది లేని స్థితికి మనం వెళ్తాం. అక్కడ మనకు అపారంగా శక్తి రావడం అవన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకే పూర్వం ఋషులు కానీ యోగులు వాళ్ళందరూ కూడా అలా నిశ్శబ్దంలో కూర్చొని సంవత్సరాలు కూర్చొనిపోయి అలా ఉండిపోయారు. ఆ ధ్యాస లేని స్థితులు. ఆ ధ్యాస కూడా లేనప్పుడు ఏంటంటే శరీరం మీద స్పృహ ఉండదు. అటువంటిప్పుడు వాళ్ళు దేనికి భయపడలే. ఆ పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, ఈ చీమలు దోమలు కుడతాయి, అట్లాంటి ఆ స్పృహ కూడా వాళ్ళు ఏమి లేకుండా అలా ధ్యాస లేని స్థితిలో వాళ్ళు కూర్చోగలిగారు. సో అక్కడ ధ్యానం అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చుంటే ధ్యాస కూడా లేని ఆ స్థితికి మనం వెళ్ళాలి. అక్కడ మనకు ఎన్నో లాభాలు, ఆ శక్తి రావడం అవన్నీ మనం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఆలోచనలు ఉన్నాయా లేదా అది చూసుకోవాలి. ఆలోచనలు ఉంటే అది కట్ చేసి శ్వాస మీదకి రావాలంతే. ఆలోచనలు లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ధ్యాన స్థితిలో ఉన్నట్లే. సో చాలామందికి ఇక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మేడం, ఆలోచనలు లేవు, శ్వాసను కూడా గమనించలేని స్థితికి వెళ్తారు. అప్పుడు అనిపిస్తుంది నాకు శ్వాసను గమనించలేకపోతున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను లేదా అని కూడా కొంచెం మళ్ళీ ఏం చేస్తారంటే శ్వాస గట్టిగా పీల్చుకొని శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటారు, వెనక్కి వస్తూ ఉంటారు. కానీ నీ మైండ్లో ఏ ఆలోచన లేనప్పుడు, నీకు ధ్యాస కూడా లేనప్పుడు ఇక్కడ నువ్వు ధ్యాన స్థితిలో ఉన్నావు ఆల్రెడీ. కాబట్టి నువ్వు మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకు ముందు శ్వాస మీద ధ్యాస ఉంచాలంటే ఆ ధ్యాస కూడా లేని స్థితికి వెళ్ళడం కోసం, ఆ ధ్యాన స్థితికి వెళ్ళడం కోసం శ్వాస మీద ధ్యాస అనేది ఒక టెక్నిక్. అందుకోసం ముందు ఎవరైనా సరే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచితేనే ఆ ధ్యాన స్థితికి, మనసు పనిచేసే స్థితికి వెళ్ళగలుగుతారు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది నాకు మొదట్లో అర్థం కాలేదు. తట్టవర్తి రాఘవరావు సారు ధ్యానం అంటే అని ఒక పుస్తకం రాశాడు. ఓకే. అందులో మన ధ్యాన స్థితిలో మనకి ఏం జరుగుతుంది, అసలు శ్వాస ఎలా ఉంటుంది అనేది అందులో క్లియర్గా వివరించారు. ఆ పుస్తకంలో చదివినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓహో, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అసలు శ్వాసను కూడా గమనించలేని స్థితికి వెళ్తాం. ఆ స్థితిలోనే మనకు, ఆ ధ్యాన స్థితిలోనే మనకు శక్తి అనేది వస్తుందని అక్కడ తెలుసుకోవడం జరిగింది. ఓకే. సో మరి ధ్యానము చాలామంది చేస్తూ ఉంటారు. ఓకే, శ్వాస వాళ్ళు పట్టుకోకపోయినా కూర్చుంటారు. కానీ వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి విజన్స్ వస్తూ ఉంటాయి, అసలు కొంతమందికి ఏమీ రాదు. అప్పుడు వాళ్ళు కొన్ని డౌట్స్, అసలు నాకు కరెక్ట్గా ఉందా లేదా, నాకు ఏం తెలియడం లేదే అని చాలామంది ధ్యానం కూడా మానేసే సందర్భాలు ఉంటాయి. సో దీనికి మీరు ఏం చెప్తారు? నాకు కూడా ఒక టైంలో ఈ డౌట్ వచ్చింది. ఏమిటంటే 2016 మార్చి నెలలో తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారిది 3 రోజుల మౌన ధ్యానం క్లాస్ అటెండ్ అయ్యాను. సో అంతకుముందు ఏంటంటే ఎక్కడికైనా ధ్యాన క్లాస్కి వెళ్తే ఇట్లా అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం అని వీళ్ళ క్లాస్ వినడానికి వెళ్ళేవాడిని. అక్కడ కొంతమంది అడిగారు, మీ అనుభవాలు చెప్పండి అని అడిగేవాళ్ళు. మరి నేను ధ్యానం చేస్తున్నాను, నాకేమీ కనిపించలేదు, ఏ మాస్టర్లో కనిపించలేదు, ఏ మెసేజ్లో రావట్లేదు, మరి నేను ధ్యానం కరెక్ట్గానే చేస్తున్నానా అని కూడా నాకు ఆ విధంగా డౌట్ ఉండేది. సో అట్లా ఉన్నప్పుడు ఆ మేడం క్లాస్ నేను ఫస్ట్ అటెండ్ అయినప్పుడు 3 days క్లాస్లో మేడం ఏం చెప్పారంటే, క్లాస్ చెప్తూ ధ్యానం అనుభవాల కోసం కాదు, ధ్యానం ఆత్మజ్ఞానం కోసం అని చెప్పారు. ఓకే. ధ్యానం అనుభవాల కోసం కాదు, ధ్యానం ఆత్మజ్ఞానం కోసం అని. అంటే ఒక అనుభవం వస్తేనే కదా సపోజ్ అది ఉంది అనేది ఒక జ్ఞానం కలుగుతుంది. మరి అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేడం అలా చెప్పారు. మనకు జనరల్గా ప్రతిసారి ఏం చేస్తారంటే ఎక్కడైనా వచ్చినప్పుడు అనుభవాలు మాట్లాడిస్తుంది, మీ అనుభవాలు చెప్పండి అని చెప్పేసి మైక్ ఇచ్చి మాట్లాడిస్తుంటారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం అని ఇలాగా. మరి ప్రతిసారి అనుభవాలు మాట్లాడిస్తారు, వీళ్ళు కూడా ఏవో అనుభవాలు చెప్తున్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారంటే అనుభవాల కోసం కాదు, ఆత్మజ్ఞానం కోసం అని అంటున్నారు ఏంటి అని నాకు అనిపించింది. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో పొందే లాభాల్లో హైయెస్ట్, అన్నిటికంటే హైయెస్ట్ ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే హైయెస్ట్. అయితే ప్రతిసారి ఒకసారి ఏమన్నారంటే ధ్యానంలో అనుభవాలు వస్తే మంచిది అన్నాడు. వెంటనే ఏమన్నాడంటే రాకపోతే ఇంకా మంచిది అన్నాడు. ధ్యానంలో అనుభవాలు వస్తే మంచిది అన్నాడు, రాకపోతే ఇంకా మంచిది అన్నాడు. సో అప్పుడు అర్థమైంది, ఓహో
వస్తే ఓకే, రాకపోయినా కూడా ఇంకా మంచిదే, కానీ రాకపోతే తక్కువ ఏమీ కాదు. మనం అనుకునేవాళ్ళు ఏంటంటే అనుభవాలు వస్తే వీళ్ళు చాలా సీనియర్ మాస్టర్, వీళ్ళు చాలా గ్రేట్ అని అనుకుంటున్నాం. కానీ అనుభవాలు రాకపోయినా కానీ వాళ్ళు ఏం తక్కువ కాదు అని. ఇంకో సందర్భంలో సార్ ఏం చెప్పారంటే ఈ అనుభవాలు అనేవి చాక్లెట్లు బిస్కెట్ లాంటివి అని చెప్పారు ఆయన. సో ఎందుకు అలా అన్నారంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి అలవాటు చేయాలి. వాడిని రోజు స్కూల్కి అలవాటు చేయాలంటే ముందు వానికి ఏం చేయాలంటే ఓ చాక్లెట్ బిస్కెట్ ఇస్తేనే వాడు రోజు స్కూల్కి వెళ్తాడు. ఏమి ఇవ్వకుండా వెళ్ళమంటే వాడు వెళ్ళాడు. సో వాడిని స్కూల్కి అలవాటు చేయడం కోసం ముందు ఆ విధంగా చాక్లెట్ ఒక బిస్కెట్ ఇచ్చి అలా అలవాటు చేస్తాం. అలాగే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకు ఎంతమంది కొత్త వాళ్ళకు ఈ అనుభవాలు ఇలాంటివి మాట్లాడిస్తే వాళ్ళకు ఓహో ధ్యానంలో ఇవన్నీ ఉంటాయా, ఈ మూడో కన్ను తెరుచుకుంటుందా, గజనములు చూసుకోవచ్చా, ఈ హాస్టల్ ట్రావెల్ చేయొచ్చా, ఇలా మాస్టర్స్ కనిపిస్తారా, ఇవన్నీ ఉంటాయా ధ్యానంలోని వాళ్ళకు కొంత ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం, ఆ ఉత్సాహం ఇవ్వడం కోసం సార్ ఆ విధంగా అనుభవాలు అవి మాట్లాడిస్తూ ఉంటారు. ఇంకా ఒకసారి ధ్యాన అనుభవాలను ఒక పుస్తకం కూడా రాశారు పత్రి సార్. అందులో 7 రకాల అనుభవాల గురించి చెప్పడం జరిగింది. ధ్యానంలో ప్రాథమిక స్థాయిలో కొంతమందికి కొన్ని రకాల అనుభవాలు వస్తాయని చెప్పారు, కొంతమందికి ఎంత ధ్యానం చేసినా ఏ అనుభవాలు ఏమీ రావని చెప్పారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అనుభవాలు వచ్చినా రాకపోయినా దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ తటవర్తి దంపతులు వాళ్ళు ఏం చెప్తారంటే రావర్ సార్ కానీ మేడం కానీ మీకు అనుభవాలు ముఖ్యం కాదు, మీ ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా లేదా గమనించుకోండి అంటారు. ధ్యానం చేయడానికి ముందు మీలా ఉన్నారు, ఈ ధ్యానం చేసిన తర్వాత మీలో ఏం మార్పు వచ్చింది, మీ ఆలోచన విధానం కానీ, మీ మాట్లాడే విధానం కానీ, మీ పనులు కానీ, మీ ప్రవర్తన కానీ, మీ లోపల ఏదైనా మార్పు వచ్చిందా లేదా, అలా మీ ప్రవర్తనలో ఏదైనా మార్పు వస్తే మీరు ఎదిగినట్లు, కానీ అనుభవాలు వస్తే గొప్ప రాకపోతే తక్కువ అని ఏమీ కాదు అని. ఇంకొక సందర్భంలో ప్రతిసారి ఏం చేసేవారంటే ఇట్లాగే ఒక మేడం సార్ నేను 2 రోజులు ధ్యానం చేస్తున్నాను నాకు ఇంకా అనుభవాలు రావట్లేదు అన్నప్పుడు మేడం మీకు ఆల్రెడీ గజన్మలోనే అయిపోయినాయి మేడం అనేవాడు. ఆ విధంగా కూడా కొంతమందికి చెప్పేవారు సార్. అంటే కొంతమందికి ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత చేసినా ఇప్పుడు అనుభవాలు ఏమీ రావు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ జ్ఞానం కోసం ధ్యానం చేయాలనేది ఇక్కడ మనం ఎవరైనా తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా నేను ఒకప్పుడు బాధపడ్డాను ఇలా రాలేదని, మేడం క్లాస్ విన్న తర్వాత అర్థమైంది ఓహో అనుభవాలు ముఖ్యం కాదు, మన లోపల మార్పు రావడం ముఖ్యము, ఈ జ్ఞానం పెంచుకోవడం ముఖ్యం అనేది అర్థమైంది. ఓకే, సో అనుభవాలు వస్తున్నా లేకపోయినా కూడా శ్వాస కూడా మనం కరెక్ట్గా గమనిస్తున్నామా లేదా అని మనకు డౌట్స్ వస్తున్నా అవన్నీ పక్కన పెట్టేసి మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ధ్యానం చేయడానికి అది కంటిన్యూస్గా చేస్తూనే పోవాలి. సో ఇంకొకటి ఏంటి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు, అసలు ఏంటి దీని డెఫినేషన్ ఏంటి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని దగ్గర అంటే భగవద్గీతలో మనకు చెప్పినది ఆ శ్లోకంలో 4వ అధ్యాయం 39వ శ్లోకం అనుకుంటాం మేడం. ఎస్ 4వ అధ్యాయంలో 19వ శ్లోకంలో ఎస్ఏ సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తామహు పండితం బుధ అనేది భగవద్గీతలో శ్లోకం. అందులో ఏం చెప్తారంటే ఎవరి యొక్క సమస్త కర్మలు కోరికలు సంకల్పాలు లేకుండా ప్రారంభపెడతాయో వారి యొక్క కర్మలన్నీ జ్ఞానం అనే అగ్ని లోపల దగ్ధమైపోతాయని చెప్పి. అంటే ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో ఆ ధ్యానం ద్వారా ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అదే జ్ఞానం సంపాదించడం అంటే. ఇప్పుడు ధ్యానం చేస్తున్నామంటే ఆ ధ్యానం ద్వారా మనం మెల్లగా ఇలా ఏ స్థాయికి వెళ్తామంటే కనిపించి భౌతిక దేహం ఈ శరీరం నేను కాదు నేను ఆత్మ అనే విషయాన్ని ఎప్పుడైతే అనుభూతి చెందుతామో ఆ అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే జ్ఞానం పొందడం అంటే. అలా జ్ఞానం పొందినప్పుడు ఏముందంటే మనం అన్ని కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయని చెప్తారంటే అంతకుముందు మనం గజన్లో చేసినవన్నీ కూడా ఎన్నో ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం మనం పొందుతామో ఆ జ్ఞానం పొందడం ద్వారా ఏంటంటే గతంలో మనం చేసిన పాపాలు కావచ్చు అవన్నీ ఉంటాయి, ఆ తప్పులు కావచ్చు, అవి చేయడం వల్ల ఇప్పుడు కొన్ని రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఆ కష్టం అనుభవించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఆలోచిస్తాం ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే నాకెందుకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టానికి కారణం ఏంటి, నేను గతంలో ఏం చేసి ఉంటే నాకు ఇలాంటి కష్టం వచ్చింది. ఆ విధంగా ఆలోచించి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓహో మళ్ళీ నేను చేసడం వల్లే నాకు ఇలా జరిగింది కాబట్టి ఇలాంటి తప్పు ఇలాంటి పాపం నేను మళ్ళీ చేయకూడదు అనే పాఠం అక్కడ మనం నేర్చుకుంటాం. ఈ ధ్యాన మార్గంలో మనకు ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆ విధంగా ఆ పాఠం నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞానం మనం పొందినప్పుడు అంటే ఆ కష్టం ద్వారా అనుభవం పొంది పాఠం నేర్చుకున్నప్పుడు అనుభవం ద్వారా పాఠం నేర్చుకున్నప్పుడు అంటే మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటాం. అప్పుడు మనం జ్ఞానం పొందినట్లు, ఆ విధంగా కూడా ఒక రంగా జ్ఞానం పొందినట్లు. అలా తప్పు చేయకున్నప్పుడు ఏంటంటే అంతకుముందు మనం చేసినవన్నీ దానికి తాలూకు సంబంధించిన ఆ కర్మకు సంబంధించిన తాలూకువన్నీ కూడా దగ్ధమైపోతాయని చెప్పారు. అంటే మన అకౌంట్ల నుంచి పోతాయని. నువ్వు పాఠం నేర్చుకోకపోతే మళ్ళీ ఆ తప్పు చేస్తావు, మళ్ళీ ఆ శిక్ష నీకు వస్తుంది, మళ్ళీ దానికి సంబంధించిన కర్మలన్నీ నువ్వు అనుభవించాల్సి వస్తుంది.
కాబట్టి తులసిదళం పుస్తకంలో ఇచ్చారు ఈ కాన్సెప్ట్, గతం, అవగతం, విగతం అని. గతం అనేది అవగతం అయితే విగతం అవుతుందని చెప్పేసి, అంటే గతంలో మనం చేసిన దాన్ని బట్టి ఈరోజు నాకు ఇలా జరిగింది అనేది నీకు అర్థమైనప్పుడు, మళ్ళీ నువ్వు ఆ తప్పు చేయకుండా ఉన్నప్పుడు, నువ్వు ఆ పాఠం నేర్చుకున్నప్పుడు, ఆ జ్ఞానం పొందినప్పుడు, అప్పుడు నువ్వు ఆ దానికి సంబంధించిన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయని చెప్పారు. ఒకటి, నేను ఆత్మ అనే విషయం అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ద్వారా అవుతాయి. ఈ కర్మలు అనుభవిస్తూ పాఠాలు నేర్చుకోవడం ద్వారా, అనుభవం పొందుతూ ఇక్కడ జ్ఞానం పొందడం ద్వారా ఇక్కడ కొన్ని కర్మలు పోతూ ఉంటాయి. అట్లాగా జరుగుతుంటుంది. నాకు తెలిసినంత వరకు ఇది జ్ఞానాగ్ని దగ్ధకర్మ. ఓకే. సో ఇప్పుడు మనం ధ్యాన సాధన చేస్తున్నాం, మధ్యలో కొన్ని అనుభవాలు వచ్చినప్పుడు లైక్ ఆస్ట్రల్ ట్రావెల్ లేకపోతే థర్డ్ ఐ ఓపెన్, అప్పుడు తెలియకుండానే ఒక సాధకుడికి కొంచెం అహంకారమైన ఏదైనా రావచ్చు. అంటే నాకు అన్నీ కనబడుతున్నాయి, నేను లోకాలు చూస్తున్నాను, గురువులతో ఓకే, జ్ఞానం నాలెడ్జ్ తీసుకునే వరకు ఓకే, కానీ అది అహంకారంగా మారినప్పుడు ఒక సాధకుడు ఎలా ఉండాలి అంటారు మీరు? మామూలుగా ఏంటంటే ఈ ధ్యాన మార్గంలో మనం సాధన చేసినప్పుడు అహంకారం అనేది వస్తూ ఉంటుంది. సో అహంకారం, మరి బుద్ధుడు ఏం చెప్పారంటే దీని గురించి, ఈ సాధకుడికి అహంకారం తొలగించుకోవాలంటే 5 జీవన సూత్రాలు ఆయన చెప్పాడు. ఓకే. ధ్యాన సాధన చేసినప్పుడు ఈ సాధకుడికి అహంకారం తొలగించుకోవడం కోసం 5 జీవన సూత్రాలు ఆయన చెప్పారు. ఏమిటంటే 5 పాయింట్లు. ఒకటి, ఫస్ట్ ఏంటంటే ఏదో ఒక రోజు నాకు వృద్ధాప్యం వస్తుందని గుర్తుంచుకోవాలి అని చెప్పాడు ఆయన. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే ఏదో ఒక రోజు నాకు అనారోగ్యం వస్తుంది అని గుర్తుంచుకోవాలంట. మూడో పాయింట్ ఏం చెప్పారంటే ఏదో ఒక రోజు నన్ను మృత్యువు కబలిస్తుంది అనేది గుర్తుంచుకోవాలని చెప్పాడు. తర్వాత ఏదో ఒక రోజు నేను అమితంగా ప్రేమించేవన్నీ, నేను ఇష్టపడే వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారనేది గుర్తుంచుకోవాలని చెప్పాడు. ఆఖరిగా 5 పాయింట్ అనేది ఏం చెప్పారంటే నా జీవితానికి నేనే కర్తను, అంటే నేను చేసిన కర్మలను బట్టే నా జీవితం ఉంది అనేది గుర్తుంచుకోవాలి. 5 పాయింట్లు సాధకుడు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇవి గుర్తుంచుకోవడం వల్ల అహంకారం తొలగించుకోవచ్చు అనే విషయం బుద్ధుడు చెప్పడం జరిగింది. 5 విషయాల గురించి ఏంటంటే ఏదో ఒక రోజు నాకు వృద్ధాప్యం వస్తుంది, ఏదో ఒక రోజు నాకు అనారోగ్యం వస్తుంది, ఏదో ఒక రోజు నాకు మృత్యు అనేది వస్తుంది, ఏదో ఒక రోజు నేను అమితంగా ఇష్టపడే ప్రేమించే వాళ్ళందరూ కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారు, లేదా నేనే వాళ్ళని వదిలి వెళ్ళిపోతాను అని. చివరిగా ఏంటంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది కూడా గుర్తుంచుకోవాలి. 5 పాయింట్లు గుర్తుంచుకోవాలని చెప్పారు. యా, వండర్ఫుల్, చాలా చక్కగా ఉంది. ఒక ఎరక స్థితిలో ఉండాలి ఎవ్రీ మినిట్ అనేది. సో మరి ఇప్పుడు ఒక సాధకుడు ధ్యానం చేస్తున్న టైంలో, ఇప్పుడు మనకి పౌర్ణమి ధ్యానం అని పెడతారు, ట్రెక్కింగ్ అని, ప్రకృతిలో అని, మనం అన్ని రకాలుగా సో మోర్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి అవి ఒక టూల్స్ లాగా మనకు ఉపయోగపడతాయి. సో అసలు మార్నింగ్ లేవగానే ధ్యానం చేస్తున్న వాళ్ళు, అంటే కరెక్ట్గా ధ్యానం కుదరాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి? ఒక ఆలోచన లేకుండా, మార్నింగ్ నుండి నెగిటివ్ థాట్స్ అనేది లేకుండా వాళ్ళు ఎలా వాళ్ళ డేని ప్రారంభించాలి? సో మామూలుగా ఏంటంటే ధ్యానము కొంతమంది డౌట్, ఏ టైంలో చేస్తే బాగుంటుంది, ఏ టైంలో చేస్తే ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఆ విధంగా కూడా అడుగుతుంటారు. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే బ్రహ్మముహూర్త సమయం బెస్ట్ టైం అని చెప్తాను. బ్రహ్మముహూర్తం అంటే ఎర్లీ మార్నింగ్ 3 to 6 మధ్యలో ఆ టైంను బ్రహ్మముహూర్త సమయం అంటారు. ఆ టైంలో 3 o'clock లేదా 4 o'clock ఆ టైంలో లేచి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ కొంతమంది చాలా వరకు మార్నింగ్ లేచిన వెంటనే కూర్చుండిపోతారు ధ్యానంలోకి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి కూర్చోవాలి ధ్యానం. ఓకే. నాకు తటవర్తి రాగర్ సార్ వల్ల మార్నింగ్ మాకు జూమ్ ఉంటుంది, మార్నింగ్ 4 o'clock. సో సార్ ఏం చెప్తుంటే మీరు కంపల్సరీగా స్నానం చేసి జాయిన్ అవ్వండి. మీరు ధ్యానం చేస్తున్నారంటే ఏదో మైండ్ రిలాక్స్ కోసమో, ప్రశాంతత కోసమో, ఆరోగ్యం కోసమో కాదు, సాక్షాత్తు ఆ భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఆయన ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మామూలుగా గుడికి వెళ్తేనే ఎంతో పవిత్రంగా మనం వెళ్తాం కదా, ఎంతో మంచిగా రెడీ అయిపోతాం శుభ్రంగా. అలాంటిది సత్యమైన భగవంతుని నువ్వు ఆశ్రయిస్తున్నప్పుడు నువ్వు ఎంత శుద్ధంగా ఉండాలి. అలా పడుకొని లేచి అలాగే కూర్చోవడం కాదు, మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి కూర్చోండి అని. అందుకే నేను ఏంటంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ జూము ఒకవేళ కొంచెం లేట్గా లేచినా కానీ కంపల్సరీ స్నానం చేస్తే మెడిటేషన్లో కూర్చుంటాను. ఓకే. జూమ్లో ఎప్పుడైనా కానీ స్నానం చేస్తే జూమ్లో మెడిటేషన్లో కూర్చుంటాను. స్నానం చేయకుండా జాయిన్ అవ్వను, ఎందుకంటే అది అంత పవిత్రమైన కార్యం కాబట్టి, ధ్యానం అంటే భగవంతుని పట్టుకునే కార్యం కాబట్టి మార్నింగ్ ఏ టైం లేచినా స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటాం. అలా కూర్చుంటుందంటే ధ్యానం బాగా కుదురుతుంది. ఒకవేళ ఏదైనా ఆలోచనలు ఉంటే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే కొద్దిసేపు పుస్తకం చదివి కూర్చోవచ్చు. ఓకే. ఒక 15 నిమిషాలు, పావుగంట, అరగంట కాసేపు బుక్ చదివి కూర్చోవచ్చు. ఆ విధంగా కానీ, లేదంటే స్నానం చేసి కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను గమనించాను స్నానం చేయకుండా కూర్చోడానికి, చేసి కూర్చోడానికి.
చేయకుండా కూర్చుంటే కొద్దిసార్లు మనం నిద్రలో కూడా వెళ్ళిపోతుంటాం మళ్ళీ. కాబట్టి అక్కడ స్నానం చేసి కూర్చుంటే చాలా బాగుంటుంది. అది బ్రహ్మముహూర్త సమయంలో ఇంకా బాగుంటుంది. మార్నింగ్ 3 to 6 మధ్యలో 4 o'clock కానీ 3 o'clock 5 o'clock ఆ టైంలో మనం వీలుని బట్టి కూర్చుంటే చాలా బాగుంటుంది. అది బెస్ట్ టైం. ఇంకొక మాట నేను రాజలక్ష్మి మేడం దగ్గర విన్నది ఏంటంటే, మామూలుగా పరమాత్మ ఈ జ్ఞానాన్ని మొట్టమొదటిగా సూర్యభగవానికి బోధించారని చెప్తారు. సో సూర్యభగవానికి ఆ జ్ఞానం బోధించారంటే ఆయన ఎంతో గొప్పవాడు కాబట్టి అక్కడ మనకు అర్థమవుతుంది మొట్టమొదటిగా ఆయన జ్ఞానం పొందాడంటే. మరి అంతటి గొప్పవాడు అయిన సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఆ టైంలో ఏంటంటే, ఆ సూర్యోదయం జరుగుతున్న టైంలో ఇక్కడ దేవతలందరూ కూడా ఆయనకు వెల్కమ్ చెప్పడానికి వెళ్తారంట, స్వాగతం చెప్పడానికి. ఆ దేవతలందరూ ఆయనకు ఆ సూర్యోదయం సమయంలో ఆయనకు స్వాగతం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఏంటంటే, ఆ సమయంలో భూమి మీద ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వాళ్ళకు వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని చెప్పడం జరిగింది. అందుకే ఆ బ్రహ్మముహూర్త సమయంలో అక్కడ మనకు ఆ శక్తి బాగా ఉంటుంది, మామూలుగా డే టైంలో ఉండడానికన్నా మార్నింగ్. అందుకే మనకు మీరు కడతాల్లో కానీ బెంగళూరులో కానీ ప్రతిసారి ఎక్కడెక్కడ ధ్యానమా చక్రాల్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock ధ్యానం చేస్తారు. స్టార్టింగ్ లో అయితే 4 to 7 ఉండేది, మార్నింగ్ తర్వాత 5 to 8 అయింది. ఎందుకంటే ఆ టైంలో మనకు శక్తి బాగా ఉంటుంది, ఆ దేవతల వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఆ బ్రహ్మముహూర్త సమయంలో చేస్తే ధ్యానం బాగుంటుంది కాబట్టి అది మనకు చాలా బాగుంటుంది. మామూలు టైంలో ఏంటంటే ఇంకా గ్రూప్ మెడిటేషన్లో దాంట్లో కూడా బాగుంటుంది, కానీ బ్రహ్మముహూర్త సమయం అనేది అన్నిటికంటే బెస్ట్ నాకు తెలిసి. ఓకే. సో మనం ధ్యానం చేస్తున్న టైంలో కొన్నిసార్లు మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మనం ఏదనుకుంటే అది జరుగుతుంది కూడా. అవతల పర్సన్ ఎవరైనా మెడిటేటర్ ఆర్ నాన్ మెడిటేటర్ వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టం మనకి చెప్పుకున్నారనుకోండి, అప్పుడు లేదులే నీకు అయిపోతుంది, నీకు అన్నీ జరుగుతాయని కొన్ని వర్డ్స్ యూజ్ చెప్పు, అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఇంకొకరు కూడా వచ్చి మీరు ఇట్లా అనడం వల్ల జరిగింది అని మళ్ళీ ఇంకొకరు వస్తే వాళ్ళకు కూడా ఇలా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చేయడం? అసలు అనుకున్నవన్నీ అన్నీ ఏం జరగవు. ఓకే. నిజంగా అన్నీ జరిగితే అందరూ ధ్యానం దగ్గరికి వస్తారు. ఇప్పుడు బయట ఎంతో మంది ఉన్నారు ధ్యానం తెలియని వాళ్ళు, తెలిసినా చేయని వాళ్ళు ఉన్నారు. నిజంగా ధ్యానంలో అనుకున్నవన్నీ జరిగితే అందరూ వచ్చి ధ్యానమే కదా చేస్తారు. గుళ్ళకి వెళ్ళడం, అక్కడ వెళ్ళడం, ఇక్కడ వెళ్ళడం ఎందుకు చేస్తారు? ఇక్కడ ఏంటంటే చేసిన దాంట్లో ధ్యానం చేసిన వాళ్ళు కొంతమందికి కొన్ని జరుగుతూ ఉంటాయి, ఎక్కడో కొంతమంది. అది ఎలా అంటే వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి జరిగాయి కానీ ధ్యానం చేసిన దానికి కాదు. వాళ్ళు గతంలో చేసుకున్న దాన్ని బట్టి ఆ సమయానికి వాళ్ళకి రావాల్సి ఉంటే అలా ఆ సందర్భంగా వచ్చాయి, కానీ అలా అనుకొని చేసిన వల్ల ఏమీ రావు. ఎందుకంటే అలా అనుకొని చేయడం వల్ల వచ్చినట్లయితే అందరికీ రావాలి కదా, ఎక్కడో ఒకరికో ఇద్దరికో అయ్యి మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? సో అక్కడ మనం కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. నిజంగా అనుకొని చేస్తే వచ్చినట్లయితే అందరూ అనుకునే చేస్తారు. ప్రతి ఒక్కరికి ఎన్నో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. అనుకుని కొంతమంది చెప్తుంటారు, ఎందుకంటే వాళ్ళని ఓదార్చుకోవడమో ఇంకో దానికోసం వాళ్ళు చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు, కోరుకోవాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఏమీ అనుకోకుండా మనం చేయాలి. ధ్యానం అనేది ఏమీ ఆశించకుండా అనుకోకుండా చేయాలి. ఇక్కడ ఏంటంటే సారు ఏం చెప్పారంటే, నీ కష్టాలు ఎక్కువైనప్పుడు సాధన ఎక్కువ చేయని చెప్పాడు ఆయన. అంతే, ఈ కష్టం ఎక్కువైతే ధ్యానం ఎక్కువ చేసి నీ శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయి, దాన్ని తట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు, కోరుకోవాల్సిన అవసరం, అడగాల్సిన అవసరం లేదు. మనం ధ్యానం అనేది ఏమీ ఆశించకుండా, ఏమీ కోరుకోకుండా, ఏ సంకల్పాలు ఏమీ లేకుండా చేయాలి. కొంతమంది సంకల్పాలు పెట్టుకుని చేస్తుంటారు, కానీ పెట్టుకున్నంత మాత్రం అన్నీ ఏం జరగవు, అవసరం లేదు. పెట్టుకున్నా మళ్ళీ ఏంటంటే అక్కడ ఆ శక్తి అనేది కోల్పోతారు వాళ్ళు. అప్పటి వరకు ధ్యానం చేసి సంపాదించుకున్న శక్తి అంతా అందులో కోల్పోతుంటారు. కాబట్టి అక్కడ మనం ఏమీ కోరాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. భగవద్గీత మనకు స్టాండర్డ్ ఏమి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు ధ్యానం చేయి, కర్మ చేయి, కర్మ యొక్క ప్రతిఫలం ఆశించవద్దు. నువ్వు చేసిన సాధనకు నీకు ఏం రావాలో అది వస్తుంది, అవునా కదా? ఎవరికైనా సరే నువ్వు ఎంత సాధన చేస్తావు నీ సాధన బట్టి నీకు రావాల్సింది వస్తుంది, కానీ నువ్వు ఒకటి కోరుకొని నువ్వు సాధన చేస్తే అది రాదు. కాబట్టి ధ్యానంలో మనం ఏమీ కోరుకోకూడదు, నిస్వార్థంగా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మన అర్హతను బట్టి మనకు అన్నీ వస్తాయి. అట్లా ఇందులో ఏంటంటే ఏమి అనుకోవద్దు, సైలెంట్గా కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే చాలు. అక్కడ మెల్లిగా మన అర్హతను బట్టి మనకి ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి, రావాల్సినవన్నీ వస్తాయి. ఇంకా సాధకుడి గురించి మాట్లాడుకున్నాము, మీరు ఎలా ఉండాలి అని చెప్పారు. సో ఆ అహంకారం ఏదైతే ఉందో అది తొలగించుకోవాలంటే ఎలా ఉండాలి? అది బుద్ధుడు చెప్పిన పాయింట్స్ మేడం 5 కూడా. మామూలుగా ఏంటంటే బ్రహ్మర్షి వశిష్ఠ వారు యోగ వాసిష్టంలో అష్టమదాలు అని చెప్పారు. అంటే ఈ సాధన చేసినప్పుడు 8 రకాలుగా, మదం అంటే అహంకారం, ఆయన మదం అని చెప్పారు. 8 రకాలుగా అహంకారం ఉంటుందని. ధన మదం, యవ్వన మదం, విద్యా మదం, అధికార మదం,
ఈశనాత్రయం అని చెప్తారు, ధనేశన, దారేశన, పుత్రేశన అని. ఇంకోటి ఆశ్రిత జన పక్షపాతం, ఇట్లా 8 రకాలుగా ఉంటుందని చెప్పారు. ధనమదం అంటే నాకు డబ్బు ఉందని అహంకారం ఉంటుందంట. విద్యామదం అంటే బాగా నేను చదువుల్లో, ప్రాపంచిక చదువుల్లో హైయెస్ట్ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే నాకు ఇంత విద్య ఉంది, నాకు ఇన్ని పిహెచ్డీలు ఉన్నాయి, ఇంత డాక్టరేట్, ఇట్లా అలా కొంత అహంకారం ఉంటుందంట. యవ్వనమదం అంటే నేను యవ్వనంలో ఉన్నాను, బలంగా ఉన్నాను, అందంగా ఉన్నాను, ఆ విధంగా యవ్వనమదం ఉంటుందని, ఆ విధంగా కొంత అహంకారం ఉంటుందని. అధికారం మదం అంటే నాకు పదవి ఉంది, నేను ఏదైనా చేయగలను, అధికారం ఉంది అనేది పదవి మహా అంట. అలాగా ఆశ్రిత జన పక్షపాతం అంటే అందరూ నన్ను ఆశ్రయిస్తున్నారు, నా హెల్ప్ తీసుకుంటున్నారు, నా సాయం తీసుకుంటున్నారు అని ఆ విధంగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనకు తెలియకుండానే మనలో అహంకారం వస్తుందని చెప్పారు. అలాగా ధనేశన, దారేశన, పుత్రేశన అంటే అందమైన భార్య, పిల్లలు ఉన్నా కానీ అక్కడ కూడా కొంత అహంకారం వస్తుంది. ఇట్లా 8 రకాలుగా వస్తుందని చెప్పారు. దాన్ని ఇక్కడ బుద్ధుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆయన మొట్టమొదటిగా ఏంటంటే ఆ రాజ్య పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక ముసలివాడిని చూశాడు, ఒక రోగిని చూశాడు, ఒక చావును చూశాడు. అందుకే ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్లు ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక రోజు నాకు వృద్ధాప్యం వస్తుందని ఒక పాయింట్ చెప్పాడు. ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. అది లేకపోతే మనం ఏంటంటే ఇక్కడ మరి నేను యవ్వనంలో ఉన్నాను, అందంగా ఉన్నాను, నాకు బలం ఉంది అని చెప్పేసి అలా గర్వంగా ఉంటే అహంకారం అనేది మనలో వస్తుంది. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను. కానీ ఎప్పుడైతే నాకు కూడా ఏదో ఒక రోజు వృద్ధాప్యం వస్తుంది, ఈ యవ్వనము శాశ్వతం కాదు, ఈ బలము శాశ్వతం కాదు, ఈ అందము కూడా శాశ్వతం కాదని అది తెలుసుకున్నప్పుడు ఆ మదం, అహంకారం అనేది లేకుండా ఉంటుందని చెప్పారు. అంటే అది గుర్తుంచుకుంటే కనుక ఆ యవ్వన మదం అనేది ఉండకుండా మనం ఉండగలుగుతామని. కాబట్టి ఈ సాధకుడు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ఏదో ఒక రోజు నాకు వృద్ధాప్యం అనేది వస్తుంది, ఇది శాశ్వతం కాదని. అలాగే ఏదో ఒక రోజు నాకు అనారోగ్యం వస్తుందని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఆరోగ్యంగానే ఉండవచ్చు, ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉండాలని మనం ఏం పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ రోగం రాదని గ్యారెంటీ ఇవ్వగలుగుతామా? లేదు, ఇవ్వలేం కదా. ఏదో ఒక రోజు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కర్మలు అనేవి ఉన్నాయి. మనకు చెప్పారు కదా భౌతిక పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ ప్రతి, గతంలో మనం చేసిన కర్మలు మనకి ఏదో ఒక వ్యాధుల రూపంలో వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా కానీ అనారోగ్యం రాదని గ్యారెంటీ ఇవ్వలేం. కాబట్టి ఏదో ఒక రోజు అనారోగ్యం వస్తుందనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ దీనికి ఏం చెప్పారంటే పద్రిసారు కబీర్ చెప్పిన ఒక పాయింట్ చెప్పారు. కాల్ కరేసు ఆజ్ కర్, ఆజ్ కరేసు పల్మే ప్రళయ హోగి బహురీ కరోగి కబని, రేపటి పనిని ఈరోజే చెయ్యి, ఈరోజు పనిని ఇప్పుడే చెయ్యి అని చెప్పారు ఆయన. ఏమో రేపు నువ్వు ఇలాగే ఆరోగ్యంగా ఉంటావని గ్యారెంటీ ఏంది, రేపు నీకు ఆరోగ్యం ఉంటుందని గ్యారెంటీ ఏంటి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అట. కాబట్టి ఇక్కడ ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానని మనం అహంకరించాల్సిన అవసరం లేదు. రేపు ఏదో ఒక రోజు నాకు అనారోగ్యం వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకున్నప్పుడు ఆ అహంకారాన్ని కూడా మనం తొలగించుకోవచ్చు. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే ఏదో ఒక రోజు నన్ను మృత్యువు కబలిస్తుంది అని చెప్పారు. మరి ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి అనుకోండి, ఆ అహంకారం అనేది ఎంతో ఉంటుంది. అప్పుడు విద్య, మంచి విద్య ఉండి, ధనం ఉండి, అహంకారం, అధికారం అన్నీ ఉన్నప్పుడు, అటువంటిప్పుడు ఏంటంటే ఈ విషయాలు మనం గుర్తుంచుకుంటే ఏంటంటే అహంకారాన్ని మనం తొలగించుకోవచ్చు. ఏదో ఒక రోజు నన్ను మృత్యువు కబలిస్తుంది అని. ఈ అధికారము శాశ్వతం కాదు, ఈ ధనము శాశ్వతం కాదు, ఇల్లు కానీ భార్య పిల్లలు కానీ ఇవేవి శాశ్వతం కాదు, ఈ పదవి కానీ ఏది శాశ్వతం కాదని అనుకున్నప్పుడు ఏంటంటే వాటికి మనకు అహంకారం అనేది లేకుండా ఉండవచ్చు అని చెప్పారు. సో దీన్ని మనకు యక్ష ప్రశ్నలో ఒకటి చెప్తారు. ధర్మరాజుని అడుగుతారు యక్షుడు, భూమి మీద లోకంలో ఆశ్చర్యం కలిపే విషయం ఏమిటని అడిగాడు ఆయన. అప్పుడు ధర్మరాజు ఏం చెప్పారంటే, లోకంలో అందరూ చావును చూస్తుంటారు, తన చుట్టూ చనిపోయే వాళ్ళందరినీ చూస్తుంటారు కానీ తాను మాత్రం చావను, నేను శాశ్వతంగా ఉంటానని అనుకుంటాడంట మానవుడు. నేను శాశ్వతంగా ఉంటానని. కానీ ఎవరు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదనేది ఇక్కడ తెలుసుకున్నప్పుడు అక్కడ మనకు ఆ అహంకారం అది రాకుండా ఉంటాము. ఏదో ఒక రోజు నేను కూడా శరీరాన్ని వదిలేస్తాను అనే విషయం అది గుర్తుంచుకోవాలని చెప్పారు. ఏదో ఒక రోజు మృత్యువు నన్ను కబలిస్తుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది పెద్దవాళ్ళు జీవితాంతం ఆస్తు సంపాదన కోసమే చూస్తుంటారు. ఇల్లు కట్టుకుంటారు, మంచి కారు, బంగ్లా అన్ని కొనుక్కుంటారు, ఇంకా ఆస్తులు సంపాదిస్తారు. వాళ్ళ పిల్లలకే కాదు, వాళ్ళ మనవళ్ళకు కూడా సంపాదిస్తుంటారు. అలా మన వాళ్ళకే కాదు, ఇంకా వాళ్ళ మునిమన వాళ్ళకు 7 తరాలు కూర్చొని తిన్న తగినంత ఆస్తి కూడా సంపాదిస్తారు. అయినా కానీ సంపాదన మానుతారంటే మానరు. ఇంకా ఖాళీగా ఉండడం అని ఎందుకని, టైంపాస్ కోసమని ఇట్లా ఏదో అని చెప్పేసి ఇంకా సంపాదిస్తూనే ఉంటారు కానీ సంపాదన మాత్రం మానరు. కానీ ఇక్కడ మేడం ఏం చెప్తారంటే,
నువ్వు చనిపోయినప్పుడు నీ ఇంతకాలం 7 తరాల సంపన్న ఆస్తి ఏమైనా నీ వెంబడి వస్తుందా? నువ్వు కట్టుకున్న ఇల్లు కానీ, నీ కారు కానీ, నీ భార్య కానీ ఎవరైనా వెంబడి వస్తారా? ఏవి నీ వెంబడి రాదు, ఏది శాస్త్రం కాదు, ఏది నీది కాదు, ఏది నీ వారు కాదు. కాబట్టి ఇక్కడ నువ్వు ఉన్నప్పుడే ఉన్నంతకాలం ఎంత సాధన చేయాలి, చనిపోయే లోపల ఎంత సాధన చేయాలి, నేను ఎంత జ్ఞానం సంపాదించుకోవాలో అంతా చేయాలి అని చెప్పారు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా పోతాం. ఎంత సంపాదించినా పోయేటప్పుడు సంపాదమే ఆపద మనల్ని. పోనీ మన వెంబడి ఎవరైనా వస్తారా భార్య పిల్లలు అంటే ఎవరు కూడా రారు. కాబట్టి ఇది గుర్తుంచుకున్నప్పుడు నీ ఉన్నప్పుడు ఎంత సాధన చేయాలో అంత సాధన చేయడం కోసం, అలాగే ఎంత జ్ఞానం సంపాదించుకో ఆ జ్ఞానం సంపాదించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తావని, అప్పుడు సాధన కూడా మనం బాగా చేసుకోవచ్చు. కాబట్టి ఏదో ఒక రోజు చావు అనేది వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. తర్వాత 4వ పాయింట్ ఏం చెప్పారంటే, ఏదో ఒక రోజు నేను అమితంగా ప్రేమించే వాళ్ళందరూ నాకు దూరం అయిపోతారు. నేను అమితంగా ఇష్టపడేవన్నీ కూడా, వస్తువులన్నీ కూడా నాకు దూరం అయిపోతాయి, లేదా నేనే వాళ్ళకు దూరం అయిపోతాను. ఇది కూడా గుర్తుంచుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఒక భార్యకు మంచి భర్త ఉన్నా, ఎటువంటి వ్యసనాలు లేని భర్త ఉన్నా, తాగుడు కానీ, జూతం కానీ, వ్యభిచారం ఇలాంటి వ్యసనాలు లేని భర్త ఉన్నాడు అనుకోండి, అలాగే మంచి బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, ఉద్యోగం చేస్తూ మంచి డబ్బు సంపాదిస్తున్నాడు, మంచి పిల్లలు ఉన్నారు, ఉద్యోగం బాగా చేసి సంపాదించి సెటిల్ అయిన పిల్లలు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా కొంత అహంకారం వస్తుందంట. కానీ అలా ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనం గుర్తుంచుకోవాలి, ఇవేవి శాశ్వతం కాదు. వీళ్ళందరూ కూడా ఏదో ఒకరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, లేదా నేనైనా వీళ్ళని ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతాను అనేది మనం గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు చెప్పిన ఎవరు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం, ఏదో ఒక రోజు అందరు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి అట్లాగా ఏదో ఒక రోజు మరి నేను ప్రేమించేవన్నీ ఈ వస్తువులన్నీ కూడా నాకు దూరం అయిపోతాయి, ఇవేవి శాశ్వతం కాదని గుర్తుంటుంది. అలా మనకు మమకారం ఉంటే ఏంటంటే మళ్ళీ దుఃఖం అనేది ఉంటుంది. కాబట్టి అది గుర్తుంచుకున్నప్పుడు ఏంటంటే ఆ మమకారం లేకుండా ఉంటాం. ఆస్తిపాస్తుల మీద కావచ్చు, భార్య మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు, ఏదైనా కానీ. తర్వాత 5వ పాయింట్ ఆయన ఏం చెప్పారంటే, నా వాస్తవం అంటే నా జీవితంలో ఏం చేయడం దానికి కారణం నేనే, అంటే నా వాస్తవం నేనే సృష్టికర్త అనేది పత్రిసారి చెప్పారు. అదే నేను చేసుకున్న కర్మలు బట్టే నా జీవితం ఇలా ఉందనే పాయింట్ గుర్తుంచుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి అన్ని అనుకూలంగా ఉంటాయి, మంచి సంపాదన ఉంటుంది, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు ఇంట్లో అన్ని అనుకూలంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా అహంకారం వస్తుందంట, నాకు ఏ లోటు లేదు, హాయిగా అన్నీ ఉన్నాయి, ఏ ఇబ్బంది లేకుండా ఉందని. కానీ భవిష్యత్తులో ఏదైనా సడన్గా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళు అది తట్టుకోలేక ఏం చేస్తారంటే, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, నాకెందుకు ఇలా జరిగింది, వాళ్ళ వల్ల ఇలా జరిగింది, నా తల్లిదండ్రుల వల్ల ఇలా జరిగింది, మా తల్లిదండ్రుల వల్ల ఇలాంటి భర్తకి ఇచ్చి చేశారేంటని ఇలాగా కొంతమంది, మా అత్తమామల వల్ల ఇలా జరిగిందని కొంతమంది. ఆ విధంగా ఏంటంటే పక్క వాళ్ళని మనం అంటూ ఉంటాం, వాళ్ళ మీద వీళ్ళ మీద మనం నా జీవితం నాశనం అవడానికి కారణం వాళ్ళు వీళ్ళు అని అనుకుంటాం. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకు సార్ ఏం చెప్తారంటే ప్రతిసారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు అంటే దానికి కారణం నువ్వే అని చెప్తాడు. గతంలో నువ్వు చేసుకున్న కర్మలే, నువ్వు చేసుకున్న కర్మలు బట్టి నీ జీవితం ఇలా ఉంది. కానీ నీ జీవితానికి ఎవరు కారణం కాదు, నీ జీవితాన్ని ఎవరు పాడు చేయరు, నీ జీవితాన్ని ఎవరు నాశనం చేయరు, బాగు చేయరని. నీ జీవితం బాగుందన్నా, నీ జీవితం నాశనమైందన్నా రెండింటికి కారణం నువ్వే, నువ్వు చేసుకున్న కర్మలే అని చెప్పారు ఆయన. సో ఇది కూడా మనం గుర్తుంచుకుంటే ఏంటంటే, మనకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని వీళ్ళని అనవసరంగా అనడం, నిందించడం మానేస్తాం. లేకపోతే మామూలుగా ఎవరైనా అనుకుంటారు, నేనైనా అనుకున్నాను ముందు ఏంటంటే నా జీవితం ఇలా ఎందుకు ఇలా ఉంది, ఎటువంటి తల్లిదండ్రుల కడుపులో నేను ఎందుకు పుట్టాను అని ఆ విధంగా కూడా కొన్న టైంలో అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకున్నానో అప్పుడు అర్థమైంది, ఓహో నేనే పని ఎంచుకొని వచ్చాను, నా కర్మలను బట్టి నాకు ఇలాంటి జీవితం ఉంది అని తెలుసుకున్నామో అక్కడ మనం దుఃఖపడకుండా ఉంటాం, అహంకారం అది లేకుండా ఉంటాం. సో ఈ 5 పాయింట్లు మనం ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో, అంటే ఏదో ఒక రోజు నాకు వృద్ధాప్యం వస్తుంది, ఏదో ఒక రోజు అనారోగ్యం వస్తుంది, ఏదో ఒక రోజు నాకు మృత్యువు కబలిస్తుంది నన్ను అని, అలాగే ఏదో ఒక రోజు నేను అమితంగా ప్రేమించేవని నన్ను దూరంగా వదిలేసి వెళ్ళిపోతాయని, అలాగే నా జీవితానికి నేనే సృష్టికర్త అనే విషయాలు ఈ 5 మనం గుర్తుంచుకున్నప్పుడు మన అహంకారాన్ని మనం తొలగించుకోవచ్చు, మన సాధన మనం బాగా చేసుకోవచ్చు అనేది బుద్ధుడు సాధకులకు చెప్పాడు ఆ పాయింట్స్. ఇక్కడ ఏంటంటే బుద్ధుడు అంటే ఆయన ఏం చెప్పారంటే, ఈ మహాత్ములు, గురువులు, గొప్ప వాళ్ళందరూ సాధకులు అంటారు, వాళ్ళు ఎప్పుడు ఏమంటున్నారు, మృత్యువు నా పక్కనే ఉందని అనుకుంటారంట. వాళ్ళు ఎప్పుడు మృత్యువు నా పక్కనే ఉందని అనుకొని ఆ పనులు ఎప్పుడు చేస్తూ ఉంటారంట. వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేస్తూ, ఆ సాధన చేస్తూ ఆ జ్ఞానం పెంచుకుంటూ ఉంటారంట. అలా మనం అలా ఉండాలి. మృత్యువు పక్కన ఏ క్షణంలో వస్తుందో మనకు తెలియదు. కబీర్ చెప్పారు, పల్మే ప్రళయ హోగి, ఏ క్షణంలో ప్రళయం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఏ క్షణంలోనే చావు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న అవకాశం, ఇప్పుడున్న జీవితం భవిష్యత్తులో మళ్ళీ ఉండొచ్చు, రాకపోవచ్చు. ఇలాంటి జన్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
ఒకవేళ అలాంటి జన్మ ఉన్నా ఇలాంటి సద్గురు దొరకొచ్చు దొరకపోవచ్చు, ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి అక్కడ ఉన్నంతకాలం ఈ సంపాదన వీటి కోసం కాకుండా మనకు ఉన్నంతలో మనం చేయగలంత చనిపోయే లోపల మనం ఎంత సాధన చేయాలో అంత సాధన చేసుకుంటూ ఈ జ్ఞానం పెంచుకుంటూ ఉంటే మనం ఎంత చక్కగా ఎదుగుతాం. ఇది బుద్ధుడు సాధకులు చెప్పిన 5 పాయింట్లు, చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది, నాకు ఎంతో ఇష్టం ఈ టాపిక్. ఎందుకంటే ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అహంకారం అనేది. అది తొలగించుకోవాలంటే రకరకాలుగా మరి బుద్ధుడు చెప్పారు. ఈ పాయింట్స్ మనం గుర్తుంచుకుంటే దాన్ని మనం తొలగించుకొని చక్కగా సాధన చేసుకోవచ్చు, జ్ఞానం పెంచుకోవచ్చు. చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు మధు గారు. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ వాళ్ళకి ధ్యానం చేస్తున్నా కూడా వాళ్ళకి మనకి స్వాధ్యాయ అనేది కూడా ఉంది, వాళ్ళకి మీరు ఎలాంటి బుక్స్ సజెస్ట్ చేస్తారు? స్వాధ్యాయం అంటే నేను ఎక్కువ పుస్తకాలు చదివాను, నేను చాలా తక్కువ, కొద్దిగా నేను చదివింది. ముఖ్యంగా ప్రతిసారి రాసినవి, స్పీచెస్ చాలా వరకు విన్నాను. పుస్తకాలు సార్ స్పీచ్లోంచి కొన్ని పుస్తకాలు కూడా తయారు చేసి ఆ పుస్తకాలు కొన్నిసారి చిన్నవి, అలాగా తర్వాత తటవర్తి రాఘవ సార్, రాజలక్ష్మి మేడం కొన్ని పుస్తకాలు చదివాను. అవేంటంటే ఫస్ట్ ఎవరైనా సరే మనం ఈ ధ్యాన మార్గంలో ప్రతిసారి పుస్తకాలు ఫస్ట్ టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే. ఎందుకంటే మన గురుగారు ఆయన సుమారు 1,00,000 పుస్తకాలు చదివి ఆ పుస్తకాల్లోంచి సారాంశాన్ని మనకు సులభంగా అర్థమయ్యే విధంగా తన పుస్తకాల ద్వారా మనకు అందించారు. కాబట్టి ఇప్పుడు మనం సార్ పుస్తకాలు చదివితే ఫస్ట్ చదవాల్సిన సార్ పుస్తకాలు అవి చదివితే తర్వాత సార్ కొంతమంది సజెస్ట్ చేశారు, కొంతమంది మాస్టర్స్, వాళ్ళవి మనం తర్వాత చదవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ ప్రతిసారి పుస్తకాలు చదవాలి. తర్వాత నేను చదివిన దాంట్లో ఇంకా సులభంగా ఉండేది ఏంటంటే రాఘవ సార్, రాజలక్ష్మి మేడం వాళ్ళు కూడా ఇంకా సులభంగా ఉంటాయి, ఆ చిన్న పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయి. లాంగ్వేజ్ కానీ గ్రాంథికం లేకుండా సింపుల్ భాషలో వాళ్ళ పుస్తకాలు ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. అవి చదివితే కూడా మనకు ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, ఈ జ్ఞానం గురించి ఎన్నో విషయాలు. సో ఇందాక మనం ఫస్ట్లో చెప్పిన ధ్యానం అంటే అనే ఒక పుస్తకం, అది మనం చదివినప్పుడు ఏంటంటే శ్వాసను ఎలా గమనించాలి, గమనిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, అది క్లారిటీ నాకు అందులో వచ్చింది. ఓకే. కొంతమంది అంటే ఇక్కడ గమనించలేని స్థితికి వెళ్ళినప్పుడు ఇక్కడ ముక్కు దగ్గర మనం వేలు పెట్టుకుని చూస్తే మనకు ఆ వేడి తగులుతూ ఉంటుంది, అక్కడ మనం తెలుసుకోవచ్చు. మరి ఇంకా తెలుసుకోవాలంటే కొంచెం ఒక 2-3 శ్వాసలు పీల్చి వెళ్తే అక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు ఆ శ్వాస గురించి. ఆ పుస్తకం ధ్యానం అంటే అనే పుస్తకంలో మనకు క్లారిటీ వచ్చింది అక్కడ. అలాగే పత్రిసారిది వశిష్ఠామృతం అనే ఒక చిన్న బుక్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఆ పుస్తకం చదివినప్పుడు 2-3 సార్లు చదివాను. అంటే ఆ వశిష్ఠామృతం సారు రాసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా దాంట్లో? వశిష్ఠామృతం అంటే ఏంటంటే బ్రహ్మర్షి వశుల వారు శ్రీరాముడు పూజించినటువంటి ఆత్మజ్ఞానాన్ని యోగ వాసిష్టం అని అంటారు. ఆ యోగ వాసిష్టంలో 32,000 శ్లోకాలు ఉన్నాయంట, 32,000 శ్లోకాలు. సో ప్రతిసారి ఆ వాల్యూమ్స్, యోగ వాసిష్టం వాల్యూమ్స్ అన్నీ, ఆ 32,000 శ్లోకాలు అన్నీ చదివి అందులోంచి ముఖ్యమైనవి ఎంచుకొని ఒక 230 శ్లోకాలు సెలెక్ట్ చేసి వాటితోటి ఆయన ఒక పుస్తకం రాశాడు. దాన్ని వశిష్ఠామృతం అని అంటారు. వశిష్ఠామృతం చాలా అద్భుతమైన పుస్తకం. సో అది అందులో ఆ 230 శ్లోకాలు మనం చదివి వాటి యొక్క సారాంశం, తాత్పర్యం చదివితే కనుక ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ధ్యానానికి కావాల్సినవి, జ్ఞానం పెంచుకోవడానికి ముఖ్యమైన సాధకునికి సంబంధించిన విషయాలు ఎన్నో అద్భుతంగా అందులో ఇచ్చారు వశిష్ఠుల వారు చెప్పినవి. అందులో ఒక పాయింట్ చెప్తాను మేడం. ఇక్కడ వశిష్ఠుల వారు రాముడు చెప్తారు, రామచంద్ర క్షణమైన ఈ సాధన మరవకు, ఏ క్షణంలో మృత్యు సంభవిస్తుందో అని చెప్పేసి ఒక మాట అంటారు. రామచంద్ర క్షణమైన ఈ సాధనను మర్చిపోకు, ఏ క్షణంలో మృత్యు సంభవిస్తుందో తెలియదు, కాబట్టి ఆయన నువ్వు ఉన్నప్పుడే నీ సాధన చెయ్యి అని చెప్పేసి అలాగా ఎన్నో పాయింట్స్ చెప్పారు ఆయన. చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి అందులో. అదేంటంటే మనం 32,000 శ్లోకాలు చదవడం కష్టం, చదివిన అర్థం చేసుకోవడం ఇంకా కష్టం వశిష్ఠుల వారు రాసినవంటే. కానీ దాన్ని అర్థం చేసుకుని మనకు అర్థమయ్యే విధంగా సారు సులభంగా ఇచ్చారు వశిష్ఠామృతం అనే బుక్లో. అది ఆ పుస్తకం చదివితే మనకి ఏంటంటే ఆ యోగ వాసిష్టం యొక్క సారాంశం తెలుస్తుంది. అంటే ఆ చెప్పిన వాటి యొక్క సారాంశాన్ని మనకి సులభంగా అర్థమయ్యే విధంగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు తులసిదళం అనే ఒక పుస్తకం ఉంది, అది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అది 2-3 సార్లు చదివినా కానీ ఇంకా పూర్తిగా అర్థం కాదు, ఎందుకంటే ఎంతో లోతులోకి వెళ్ళాలి. అది దాదాపు ఒక 200 పుస్తకాల యొక్క సారాంశం కింద మనం చెప్పవచ్చు. అందుకే మన పిఎస్ఎం యొక్క డిక్షనరీ అని అంటారు. అంటే ఎన్నో పదాలకు సారు అర్థాలు ఇచ్చాడు అందులో. ఎందుకంటే చాలా మంది గురువులు ఏం చేస్తారంటే బాహ్యార్థం మాత్రమే చెప్తారు. ప్రతిసారి చెప్పేది ఏంటంటే అంతరార్థం. అంతరార్థం ఎలా చెప్పగలుగుతారంటే వాళ్ళు ఆత్మదృష్టితో చూస్తారు, మనం దేహ దృష్టితో చూస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఆత్మజ్ఞాని కాబట్టి అందరినీ ఆత్మదృష్టితో చూస్తారు, కాబట్టి వాళ్ళు అంతరార్థాన్ని చెప్పగలుగుతారు. అలా ఎన్నో పుస్తకాల యొక్క సారాంశాన్ని అందులో తులసిదళం అనే పుస్తకంలో ఇచ్చారు. సార్ రాసిన పుస్తకాల్లో హైయెస్ట్ నాలెడ్జ్ బుక్ తులసిదళం అనేది. అట్లాగా ముఖ్యంగా ఏంటంటే సార్ రాసిన పుస్తకాలు ఫస్ట్ టాప్ ప్రియారిటీ ఇవ్వాలి.
తర్వాత నేను చదివిన దాంట్లో రావు సార్ మేడం వాళ్ళకి తర్వాత కొన్నిసార్లు సజెషన్ పుస్తకాలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం చదవచ్చు. నిజంగా స్వాధ్యాయం చేస్తుంటే అది చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం, మనకున్న డౌట్స్ క్లారిఫై అయిపోతుంటాయి, ధ్యానం కూడా బాగా కుదురుతుంది. ఇంకొకటి ఏం గమనించానంటే, నేను ఈ క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలు స్వాధ్యాయం చేస్తూ క్లాస్ చెప్పినప్పుడు చాలా బాగుంటుంది. స్వాధ్యాయం చేయకుండా మామూలుగా వెళ్ళి ధ్యానం చేసి వెళ్ళి చెప్పిన క్లాసులు అది వేరేగా ఉంటుంది. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుంటాం. హలో అండి. హలో హలో సార్. హలో. ఓకే, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా అండి, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, సో మీరు హలో నమస్తే మేడం. హలో మేడం నమస్తే. హలో 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 మేడం, నా పేరు మౌనిక మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. హలో ఓకే మేడం. హలో 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 మేడం, చెప్పండి, వినబడుతూ ఉంది. ఓకే, టెక్నికల్ ఇష్యూ అనుకుంటా అండి, వాయిస్ క్లియర్గా లేదు. సో మీరు చెప్తున్నారు కదా మధు గారు, ఇందాక స్వాధ్యాయం చాలా, చివరగా మీరు ఇందాక చెప్పారు వశిష్ఠామృతం చాలా అద్భుతమైనది అని చెప్పారు. సో దాంట్లో చదివి మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? చాలా పాయింట్స్ ఉన్నాయి అందులో. సరే ఒకటి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, కొంతమందికి ఏంటంటే ధ్యానం చేస్తుంటారు కానీ ఇంకా రిజల్ట్ అంటే, ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గకుంటే అనుకుంటారు, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను నాకు ఇంకా తగ్గలేదేంది అని ఇలా అనుకుంటూ ఉంటారు. సో ప్రతిసారిని కూడా ఒక ప్రోగ్రాంలో ఒక మేడం అడిగారంట, నేను 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను సార్, నాకు ఇంకా నడునొప్పి తక్కువైతే లేదు సార్ అని అడిగారంట. అప్పుడు సార్ ఏం చెప్పారంటే, మేడం మీరు ఏనుగంత పాపం చేసి ఏలుకంత ధ్యానం చేస్తే మీ పాపం ఎట్లా పోతుంది మేడం అని అన్నాడు. మీరు ఏనుగంత పాపం చేసి ఏలుకంత ధ్యానం చేస్తే మీ పాపం ఎలా పోతుంది. సో ఏనుగంత పాపం పోవాలంటే ఏనుగంత ధ్యానం చేయాలని చెప్పేసి సార్ అక్కడ చెప్పడం జరిగింది. సో దాన్నే వశిష్ఠామృతంలో వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే, అంటే వశిష్ఠుల వారు చెప్పిందే సార్ ఇంకా సింపుల్గా అర్థం విధంగా అట్లా చెప్పారు. పూర్వజన్మ కృతం పాపకర్మ ఒక పొటేలు, ఇహజన్మ కృతం పురుష ప్రయత్నం ఒక పొటేలు అయినప్పుడు ఈ 2 పొటేలు ఢీకొన్నప్పుడు రెండిట్లో ఏది బలంగా ఉంటే అది నెగ్గుతుంది అని చెప్పారు ఆయన. పూర్వజన్మ కృతం పాపకర్మ అంటే నువ్వు గతంలో చేసిన పాపకర్మ అనేది ఒక పొటేలు అనుకున్నారు. ఇహజన్మ కృతం పురుష ప్రయత్నం అంటే ఇప్పుడు మనం చేసే సాధన, ఇప్పుడు నువ్వు చూసే సాధన అనేది ఒక పొటేలు. ఈ 2 పొటేలు ఢీకొన్నప్పుడు రెండిట్లో ఏది బలంగా ఉంటే అది నెగ్గుతుందని చెప్పాడు ఆయన. సాధన పొటేలు, కర్మ పొటేలు 2 ఉన్నాయి. ఈ రెండిట్లో సాధన హైయెస్ట్గా ఉందనుకోండి, ఆ కర్మ పొటేలు ఓడిపోయి ఆ కర్మలోంచి మనం బయటపడిపోతాం, ఆ రోగంలోంచి ఆ కష్టంలోంచి బయటపడతాం. ఎందుకంటే నీ సాధన తీవ్రంగా ఉంది. ఆ కర్మ కంటే ఎక్కువ సాధన చేసినప్పుడు నువ్వు అందులోంచి బయటపడిపోతావు, సాధన పొటేలు గెలుస్తుంది. నువ్వు సాధన తక్కువగా ఉంది, ఏలకంత ధ్యానం చేస్తున్నావు అనుకోండి, ఏనుగంత పాపం ఉందనుకోండి, నువ్వు ఆ కర్మలోంచి బయటపడలేవు, అక్కడ కర్మ పొటేలు గెలుస్తుంది, నువ్వు ఇంకా కర్మ అనుభవిస్తూనే ఉంటావు. అందుకే అక్కడ ఏంటంటే వశిష్ఠుల వారు ఈ సాధన తీవ్రంగా చేసుకోవాలని చెప్తారు. అదే ప్రతిసారి కూడా మనకు చెప్తారు, సాధన మనం ఇంకా ఎంతో పెంచుకోవాలి. అంటే మనం చేస్తున్నది చాలా తక్కువే, నేను చెప్పాలంటే యాక్చువల్గా కొద్దిగానే చేస్తున్నాం, ఇంకా ఎంతో చేయాలి. ఇప్పుడు ఎంతో సాధన చేస్తే కానీ ఆ విషయాలను మనం బాగా అర్థం చేసుకుంటాం. ఓకే మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎంతో అద్భుతంగా ముఖ్యంగా సాధకుడు ఎలా ఉండాలి, అహంకారాన్ని తొలగించుకోవాలి అంటే అనుక్షణం ఎరుకతో ఎలా ఉండాలి అని ఒక 5 పాయింట్స్ ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మా గురుగారు బ్రహ్మర్షి పత్రిజి గారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రావరస రాజలక్ష్మి దంపతులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిఎంస్ చూసిన ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి, ఆధ్యాత్మిక సందేహాలు సమాధానంలో ఎంతో అద్భుతమైన కొత్త విషయాలను మనం ఈరోజు తెలుసుకున్నాము. మరి సత్యదర్శనంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.